ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం చందాపురంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మంది గ్రామస్తులకు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ పై దర్యాప్తు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నీరు, వంట సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు తరలించారు. ఫుడ్ కానీ వాటర్ దీని గురించి కంటామినేషన్ అలాగే డిహైడ్రేషన్ ఇలా గురించి మానిటర్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. మండల స్థాయి ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్స్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, అలాగే మెడికల్ అందరిని పెట్టి, అగ్రికల్చర్ని పెట్టి పర్యవేక్షిస్తున్నాము. ఈరోజు చందాపురం నందిగాం మండలంలో చిన్న కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. వెంటనే వచ్చి చూసాము. ఇది 28 మందికి ప్రాబ్లం, అంటే 28 మందికి వస్తే 18 మంది ఆల్రెడీ మైనర్ దీంతో డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకొక 8 మంది ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడు మెసేజ్ వచ్చింది. మెయిన్లీ ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో టీమ్ అన్నట్టుగా ఉన్నాయి. మెయిన్లీ సమ్మర్లో ప్యూర్ వాటర్, అలాగే ఈ ఫుడ్లో ఎక్కడైతే పండుగలు అవి జరుగుతుంటాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఫ్రెష్ ఫుడ్ తినండి. బాగా దాన్ని ఉడకపెట్టి బాగా అది బాయిల్ చేసుకుని తినాల్సి ఉంటుంది. తర్వాత ఉదయం చేసింది మధ్యాహ్నం చేసి సాయంత్రం అలాగే ఎప్పుడు తినకూడదు. దానివల్ల ఇప్పుడు సమ్మర్ ఉంటుంది కాబట్టి త్వరగా పాడైపోతుంది. అంటే ఒక్కొక్క ఇమ్యూనిటీ ఒక రకంగా ఉంటుంది కాబట్టి కొంతమందికి తిన్న వెంటనే, ఆ పాత తిన్న వెంటనే ఆరోగ్యం ఈ